ఎర్రగొండపాలెం నియోజకవర్గం అనేది అసలు టీడీపీ గెలవని నియోజకవర్గం. అసలు గూడూరు ఎలక్షన్ బాబు గారికి ఈ నియోజకవర్గం మీకు సంబంధం లేని నియోజకవర్గం కదా. మీరు యాక్చువల్గా ఈ నియోజకవర్గంతో మీకు అసలు ఇది లేదు. కానీ ఇక్కడ ఎట్లా టీడీపీ గెలవదని తెలిసి కూడా ఇక్కడ టీడీపీ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిసి కూడా మీరు ఈ నియోజకవర్గాన్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎంచుకోలేదు. స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అక్కడ ఒక మంత్రి ఆదిమూలపు సురేష్ ఉండేవాడు. ఆయన దాటికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసేయటం, మంత్రి దీనికి మేము తట్టుకోలేకపోతా ఉన్నాము, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇప్పుడే ఇన్ఛార్జిగా వస్తే పార్టీని అక్కడ సెటరేట్ చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి ఒక కమిట్మెంట్. ఎందుకంటే నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నా. దగ్గర 94 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. 95లో నేను ఎంపీపీని, 2001లో జెడ్పీటీసీని, 2006లో సర్పంచ్ని. తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. స్టేట్ మెయిన్ బాడీలో సెక్రటరీగా 2 పర్యాలు పనిచేయటం జరిగింది. నన్ను బాబు గారు నా మీద ఉన్న నమ్మకంతో ఒక సిన్సియర్ కార్యకర్త ఇతను పార్టీ పని ఎక్కడ చెప్పినా ఏ నియోజకవర్గాన్ని పంపించిన పరిశీలకుడుగా నెల్లూరు జిల్లాలో నేను అన్ని నియోజకవర్గాల పరిశీలన పనిచేశాను. చిత్తూరు జిల్లాలో చేశాను, ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా ఒక నమ్మకంతో ఎరిక్షన్ బాబు ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్టీలో కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి నన్ను వారి ద్వారా దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఏలూరు సాంబశివరావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి స్వామి గారు అయితేనే, మన గొట్టిపాటి రవి గారు, అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా, అశోక్ రెడ్డి గారు, ఉగ్ర నారాయణ రెడ్డి గారు, అందరూ అది ఎర్రగొండపాలెంలో ఇబ్బందికరంగా ఉంది, నువ్వు వెళ్తే ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అక్కడ పార్టీని ముందు బిల్డప్ చేయండి, తర్వాత పరిస్థితులకు అనుకూలంగా మనం ముందుకు వెళ్దామని చెప్పడం వల్లనే లోకేష్ బాబు గారు నన్ను ఎర్రగొండపాలెం పంపించడం జరిగింది.